హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హిప్ హాప్ తమిళ ఆది యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన పీటీ సార్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. లైక్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో వచ్చేసి తను ఒక స్కూల్ అయితే పీటీ సార్గా అయితే ఉంటారు. సో తన లైఫ్ అయితే చాలా హ్యాపీగా అయితే లీడ్ ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లైక్ అమ్మ నాన్న చెప్పి సో బట్ తన లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో తన జాతకంలో ఏంటంటే కనుక తనకు ఒక గండం ఉంటుంది అనమాట. సో ఆ గండం వచ్చేసి లైక్ పెళ్లికి ముందే ఉంటుంది. సో ఆ గండం ఎంత సీరియస్ ఉంటుందంటే సో తను చావు వరకు కూడా అయితే వెళ్తారు. సో అసలు ఆ గండం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ హిప్ హాప్ తమిళ ఆది కానీ అండ్ ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన కాశ్మీరీ పరదేశి కానీ అండ్ ప్రభు కానీ భాగ్యరాజ్ కానీ అండ్ ఇలవర్సి కానీ అండ్ త్యాగరాజన్ కానీ అనికా సురేంద్రన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ ఇంకొక ప్లేస్ పై నాకేమనిపించింది అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క స్టోరీ అండ్ స్క్రిప్ట్ లైక్ వీళ్ళు తీసుకునే కాన్సెప్ట్ అయితే బాగుంది. లైక్ చెప్పాలనుకున్న మెసేజ్ అయితే బాగుంది, లైక్ అది సెక్చువల్ హరాస్మెంట్ గురించి. బట్ ఇలాంటి ఒక మూవీస్ని అయితే చాలా మంచిగా హ్యాండిల్ చేయాలి. బట్ అదే ఈ మూవీలో అయితే జరగలేదు అనమాట. లైక్ అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ అయితే ఉండదు. ఎంతసేపు లైక్ హిప్ హాప్ తమిళ ఆది మూవీ హిప్ హాప్ తమిళ గురించి చూపిస్తారు అన్నమాట. సో తన క్యారెక్టర్ ఏంటి అండ్ తన లైఫ్ ఏంటి అండ్ వాళ్ళ ఫ్యామిలీతో నాకుండే రిలేషన్ అండ్ డాన్స్ కానీ ఫైట్స్ కానీ అసలు ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ అనేది సరిగ్గా ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ తీసేస్తే మనం డైరెక్ట్ సెకండ్ హాఫ్ కూడా చూడొచ్చు అనమాట. బికాజ్ మెయిన్ స్టోరీనే సెకండ్ హాఫ్లో అయితే ఉంటుంది. అండ్ అది కూడా టూ మచ్ మెలో డ్రామా అయితే చేశారనమాట. అండ్ సెకండ్ హాఫ్ కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద మూవీ కొంచెం కోర్టూన్ డ్రామా సీన్స్ అయితే ఉంటాయి. అది కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ టూ మచ్ మెలో డ్రామా అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఇలాంటి ఒక మూవీస్ ఏంటంటే కరెక్ట్గా బ్లెండ్ చేయాలి. లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ ప్లస్ ఆ చెప్పాలనుకున్న మెసేజ్ని కరెక్ట్గా బ్లెండ్ చేయాలి. అట్లీ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ మెసేజ్ ఉంటాయి, ఆ రెండు కరెక్ట్గా బ్లెండ్ అవుతాయి. బట్ ఈ మూవీలో ఏంటంటే సరిగ్గా బ్లెండ్ అనేది అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ఒక సినిమాలా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ ఒక సినిమాలా ఉంటుంది. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కమర్షియల్ సినిమాలా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో ఒక కోర్టూన్ డ్రామాలు ప్లస్ మెలో డ్రామా మూవీకి అయితే అయిపోతుంది అనమాట. ప్రాపర్గా సరిగ్గా అయితే హ్యాండిల్ చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఏ వీడియో మీకు నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.